వరంగల్ సభలో సీఎం గారి వాళ్ళ మాట్లాడుతూ హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాంబే కంటే కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే కంటే కూడా ఎక్కువ ఉంది. తెలంగాణలో గ్రోత్ రేట్ చాలా బ్రహ్మాండంగా ఉంది, సంపద కుదరలేదని చెప్తున్నాడు. నేను ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతా ఉన్నాను, నువ్వు చెప్పే మాట నిజమే అయితే 3 నెలలుగా ఇవాళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు విద్యాశాఖలో కావచ్చు, వైద్య శాఖలో కావచ్చు, ఇతరత్ర డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎందుకు జీతభత్యాలు చెల్లించలేకపోతున్నాం? ఇవాళ దసరా పండుగ, ఇవాళ బతుకమ్మ పండుగ, పిల్లలకు కొత్త బట్టలు కొట్టించుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది కాబట్టి, వాళ్ళు పండుగ చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి, వాళ్ళ పండుగ చేసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఇవాళ వీఆర్ఏలకు మీరే ఇస్తానండి స్కేల్ కానీ, మీరే ఇస్తాన్న ప్రమోషన్లు కానీ ఇవ్వకుండా వాళ్ళని వేధించి ఇలా వాళ్ళ మీద వాళ్ళు దరఖాస్తు ఇచ్చే చింపేసి వాళ్ళ ముఖం మీద కొట్టేటువంటి నీచమైన పనికి ఎందుకు ఒడిగడుతున్నాం? ఇవాళ రైతాంగం అంతా కూడా 34 లక్షల మంది రైతాంగం ఈ రాష్ట్రంలో, మొత్తం దేశంలోనే రైతులంతా కూడా ఎగబెట్టిన వాళ్ళు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారనే పద్ధతిలో కూడా రైతు రుణమాఫీ చెల్లించకుండా ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నాం? ఇవాళ ఊర్లలో చిన్న పనుల కోసం చిన్న కాంట్రాక్టర్గా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇతర కాంట్రాక్టర్లు కావచ్చు, బిల్లులు రాక అప్పుల పాలై ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే అప్పుల కుంపడిగా మార్చి మీరు మాత్రమే ధనవంతులై ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చకుండా ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఇవాళ ప్రధానమంత్రి గారు కుర్స మనిషి, చిన్న మనిషి, మతవాది, మత పిచ్చున్నది, కుల పిచ్చున్నది, ఇవి విభజనవాదులు అని చెప్పేది నిందిస్తున్నావు. ఇవన్నీ నీకే వర్తిస్తే తప్ప ప్రధానమంత్రి గారిని దేశం కాదు ప్రపంచంలో ఉన్న భారతీయులంతా కూడా గర్వపడే పద్ధతిలో ఉన్నారు తప్ప నీలాగా ఇలా మా తెలంగాణ సీఎం ఇట్లా అని చెప్పి ఇవాళ అసహించుకునే స్థాయికి మీరు వచ్చింది తప్ప నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట కానీ, నరేంద్ర మోడీ గారి మరి ఒక గొప్పతనం కానీ నీ మాటల వల్ల చిన్నగటువంటి ఆస్కారం లేదు. అవన్నీ మీకే వర్తిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.